మోకరించి ప్రభా నన్ను క్షమించు నిదానించి తప్పులు ఒప్పుకుంటూ నేను ప్రార్థన చేయడం వల్ల దేవుడు తన వాగ్దానం బయలుపరుస్తా వచ్చినాడు. అప్పుడు ఎంతో నెమ్మది వచ్చింది, ఎంతో సంతోషం వేసింది. నిజంగా ప్రభు మనల్ని క్షమించినప్పుడు ఉన్నంత తేలికైంది ఆ సంతోషం అనేది ఎప్పుడు కూడా మనకు ఉండదు. అప్పుడున్న ఆ ధైర్యం ఇంకెప్పుడు కూడా ఉండదు. అందుకని తన పొరపాటును గ్రహింపగలవాడేవాడు. మన పొరపాట్లు ఎంత గ్రహించుకుంటూ మనం ప్రభు దగ్గర క్షమాపణ ఓపెన్గా ఇది నా వల్లే, నా తప్పే, నా పొరపాటే అని మనం ఎంత తగ్గించుకుంటూ ఒప్పుకుంటుంటామో అంత శత్రువు మీద మనకు విజయం వస్తూ ఉంటుంది. సాతాను ఎప్పుడు కూడా నీతో దేవుడు ఏమేమి గొప్ప కార్యాలు చేసినా అవి చెప్పు, అంతే. ఓడిపోయిన సంగతులు చెప్పొద్దు, నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకొనివాడు. అలాగ మోసపుస్తూ ఉంటాడు, మనకు పాపాన్ని కప్పుకునేటట్లు చేస్తూ ఉంటాడు. దేవుడు ఆజ్ఞకు లోబడ్డం అంటేనే ధైర్యం మనకు, అదే విజయం, అంతే. సాతాను మీద గొప్ప విజయం.